రామ్ నారాయణ్ రామ్. ఈరోజు మనం కోర్టు గురించి, భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. కోర్టు అనుకుంటే రాజ్యాంగాన్ని మార్చగలదు. ఇప్పటి పార్లమెంట్, రాజ్యసభలో ఉన్న ఎంపీలు కలిసి చట్టం ఆమోదించితే అది ఆటోమేటిక్గా చట్టంగా మారిపోతుంది. తర్వాత ఆ చట్టంపై రాష్ట్రపతి సంతకం చేస్తారు. న్యాయమూర్తులు చూడాలి కదా బయటి ప్రపంచంలో ఏమేం జరుగుతున్నాయో. న్యాయమూర్తులు తమ వద్దకు వచ్చే కేసులనే చూస్తారా? ప్రపంచంలో ఇంకెక్కడేం జరుగుతోంది? జరగడం లేదు. ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ చూడాల్సినవే. భూమిపై సమస్యలకు పరిష్కారం ఎలా వస్తుంది అనేది ఆలోచించాలి. సుప్రీంకోర్టు ఎందుకు అటువంటి చట్టాన్ని తయారు చేయదు? అందులో వ్యక్తిగత ఆస్తి హక్కును పూర్తిగా రద్దు చేయాలి. ఆకాశంలో ఎవరికైనా ఆస్తి హక్కుందా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశం ఇవన్నీ మా ఆస్తి హక్కు ఉంది. మేము మీకు గాలి, నీరు, వెలుతురు ఇవ్వన్ అంటాయా? మరి భూమిపై ఆస్తి హక్కు ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? సుప్రీంకోర్టుకు హక్కుంది. అయినా ఇప్పటి వరకు ఈ హక్కును రద్దు చేయడానికి ఎందుకు చట్టం చేయలేదు? అటువంటి చట్టం చేయాలి. భూమిపై ప్రకృతిలో ఏది జరుగుతుందో అదే జరగాలి. ప్రకృతి ఆధారిత చట్టం ప్రతిచోట అమలులో ఉండాలి. మేము మార్గాన్ని చూపిస్తున్నాము, కానీ ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. ఎన్ని రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు. మొఘల్ యుగం వచ్చింది, పోయింది. అందరూ పాలన చేశారు, చివరికి అంతమయ్యారు. ఎవరూ ఆలోచించటం లేదు రాబోయే తరం ఎలా బ్రతుకుతుంది. అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను, రాబోయే తరం కోసం అటువంటి చట్టాన్ని రూపొందించండి. భూమిపై ఎక్కడా ఎవరికీ వ్యక్తిగత ఆస్తి హక్కు ఉండకూడదు. సంతాన్ దళ్ మరియు మేమంతా మీతోనే ఉన్నాము. మా ప్రాణాలను త్యాగం చేస్తాం. మీరు ఒక్క చట్టం చేయండి. ఇది మా విన్నపం న్యాయమూర్తులకు, కోర్టులకు. భూమిపై స్థిరపడ్డ ఆస్తి హక్కుతో అందరూ నష్టపోతున్నారు. ఈ ఆస్తి హక్కును తొలగించే ప్రయత్నాన్ని మా మహాగురు మొదలుపెట్టారు. ఈ వ్యక్తిగత ఆస్తి హక్కు తొలగించకపోతే భూమిపై సమానత సాధ్యం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరిని ఎక్కడో వివక్షతో చూస్తారు. కొందరికి వారి పుట్టిన హక్కులు ఇవ్వబడవు. ఈ భూమిపై అందరూ సమానంగా పుట్టారు కదా, మరి వారి జన్మ హక్కును ఎవరు ఎలా తేలగలరు? ఆ హక్కు అందరికీ ఉండాలి. భూమిపై ఉన్నవారిని సమానులుగా చూడాలి. ఎలాంటి వివక్ష ఉండకూడదు. కులమత భేదాలు ఉండకూడదు. ఎత్తు తక్కువ ఉండకూడదు. కానీ ఈ ఆస్తి హక్కు తొలగించబడేంత వరకు ఇది సాధ్యపడదు. అందుకే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ, న్యాయమూర్తులందరూ ఒక్కటై ఒకే గొంతుతో మాట్లాడాలి, చర్య తీసుకోవాలి, చట్టం చేయాలి. ప్రతి వ్యక్తి తాను శక్తివంతమైనవాడిగా, స్థిరమైనవాడిగా మారాలంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే మనం ధ్యానం చేస్తే మనలో ఉన్న ఏళ్ల కొద్దీ లక్షల కోట్లు ఉన్న ఆత్మలు అన్నీ ఒకే చోట కేంద్రీకృతమై మనకి శక్తిని అందిస్తాయి. మీ మనస్సులో ఒకటి బలంగా పెట్టుకోండి. ఏ పరిస్థితుల్లోనైనా ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వల్ల మీ మనస్సు బాధలు, ఆందోళనలు, సందేహాలు అన్నీ తొలగిపోతాయి. ధ్యానం ద్వారా వచ్చే ధ్వని, అదే ధ్వని జీవితం మార్గాన్ని చూపిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. రామ్ నారాయణ్ రామ్ జపం చేయాలి. మనల్ని ఈ బీజ మంత్రానికి అంకితం చేయాలి. ఈ బీజ మంత్రం తనలోనే అన్నిటినీ కలిగి ఉంది. ఇది సంపూర్ణమైనది. మీరు మీ జీవితం మెరుగుపరచాలనుకుంటే వెంటనే ఈ మంత్రంతో జతకండి. మీరు కూడా సమాజాన్ని కూడా పుణ్యపాలించండి. రామ్ నారాయణ్ రామ్.